హాయ్. చూస్తున్నారు కదా ఇక్కడ నైట్ లైఫ్ ఎలా ఉందో. నైట్ లైఫ్ చాలా బాగుంది. అసలు మన పబ్స్ కానీ ఎవ్రీథింగ్ అమేజింగ్ అనమాట. నైట్ లైఫ్ ఇన్ ఇడెన్ బ్రా. చూస్తారు కదా నైట్ లైఫ్ ఎలా ఉందో. మొత్తం టూరిస్ట్ తో ఉన్నాయి. కొంచెం సైడ్ మెయిన్ రోడ్స్, ఇది మెయిన్ రోడ్స్ కాబట్టి కొంచెం కలర్ఫుల్ గా బాగానే ఉంది. ఇది కూడా చాలా బాగుంది ప్లేసెస్ కానీ ఆర్కిటెక్చర్ ఫస్ట్ మెయిన్ గా ఈ ఆర్కిటెక్చర్ ఇలాంటి అందాలు. నైట్ లైఫ్ అందరు చిల్లగి తాగి చూడండి. ఇప్పుడు చూస్తున్నా హోటల్స్ లో తాగటం చిల్లగా ఉంది లైఫ్ అంతా. చూడండి ఇంత అందరు ఉన్నారు. చిక్కిపోద్ది మనకి ఇక్కడ ఈ అందం చూడలేక. టూరిస్ట్ ఇది మొత్తం ఇంకా టూరిస్ట్ ఏరియా అనమాట. చూడండి వీళ్ళందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళే. చాలా మంది యూరోప్ నుంచి వచ్చారు, యూరోప్ కంట్రీస్. ఎందుకంటే ఈ టైంలో కొంచెం బడ్జెట్ తక్కువ అనమాట, లో బడ్జెట్ లో అయిపోద్ది, మ్యాక్స్ అన్ని కవర్ చేయొచ్చు. అదే మనం సమ్మర్ అయితే కొంచెం ఎక్కువ, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది సమ్మర్ లో. ఇంకా డిసెంబర్ జనవరి వచ్చిందంటే ఇంకా అది మరి దారుణం. ఎందుకంటే క్రిస్మస్ సీజన్ కాబట్టి ఈ ప్లేసెస్ మొత్తం ఆల్మోస్ట్ ఫుల్ గా నిండిపోతే లైటింగ్స్ పెట్టేస్తారు. ఇక్కడ మన ఇండియన్ రెస్టారెంట్ ఒకటి ఉంది, అది ఇండియన్ రెస్టారెంట్. బట్ కాస్ట్ కూడా ఇండియన్ రెస్టారెంట్ కానీ బట్ మ్యాక్స్ అందరికి పేరు ఇండియన్ రెస్టారెంట్, అందరికి కన్వీనియంట్ ఉంది అనమాట. లైక్ యూరోప్, ఫ్రెంచ్, అన్ని ఫుడ్, ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్. మార్నింగ్ కొంచెం ఎక్కువ ఉంది, నైట్ కొంచెం ఉంది. ఇప్పుడు ఏంటంటే నైట్ మొత్తం పబ్స్ వల్ల ఇట్లా ఎంజాయ్ చేస్తుంటారు అనమాట. ఇలాగా బార్స్ కి వెళ్తారు, బార్స్ వాళ్ళు ఉంటారు ఎక్కువ. ఎంత బాగుందో బాగుంది కదా పీస్ఫుల్ గా. పెద్ద పెద్ద బార్గెట్స్ పెట్టారు, బట్ ఏదన్నా ఈవెంట్స్ లొకేషన్ అయినప్పుడు స్ట్రీట్ మొత్తం క్లోజ్ చేస్తారేమో, వెళ్ళి వెళ్ళంటే వెహికల్స్ కానీ ఏం రాకుండా. మేబీ దానికోసం ఇవి పెట్టండి బార్గెట్స్ లాగా. లైక్ ఎక్స్ప్లోరింగ్ ఒక ఆర్ట్ అనమాట వీళ్ళకి. చూసారు అసలు ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది వెళ్తున్నారు.
చూస్తున్నారు కదా, ఇప్పుడు నైట్ 12 అవుతుంది. ఫుల్ అందరూ పబ్స్లో డ్రింక్స్ చేసి అంతా ఇదిగా ఉన్నారు. సో అమేజింగ్ ఈడెన్బర్గ్, చాలా బాగుంది. లైక్ ఒక ఇంటర్నేషనల్ ఎక్స్ప్లోజర్ చేసినప్పుడు మనకు కొంచెం భయం ఉంటుంది. సోలోగా వెళ్తాం, లైక్ ఎక్కడ ఏం జరుగుతుంది అని భయం ఉంటుంది. కానీ బట్ వన్స్ మనం డైర్ చేస్తే ఎవ్రీథింగ్ విల్ బి పాసిబుల్ ఇన్ అవర్ లైఫ్. సింపుల్గా ప్రతి ఒక్కటి మనకి లైఫ్లో పాసిబుల్ అవుతుంది. చాలా చిల్లు ఉంటుంది. ఆ బందర్ రండి ఎక్స్ప్లోర్ చేస్తే అటు ఇటు తిరిగేసరికి చాలా లేట్ అయిపోయింది ఈరోజు. హాయ్ హాయ్ చూసారు ఎంత చిల్లు ఉంటుంది, చాలా కూల్గా ఉంటారు అనమాట అందరు. ఓకే, థింగ్ ఈజ్ చిల్ ఇన్ లైఫ్. చూస్తున్నా కదా ఎంత చిల్లు ఉంటుందో. చూస్తారు కదా లైక్. Hiya. హాయ్. Hello, what's your name? Nico. Hiya, I'm Gemma. Welcome to Edinburgh. చూసారు కదా ఎంత చిల్లు ఉంటుందో లైఫ్. వన్స్ మనం బయట ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేస్తేనే మనకి తెలుస్తుంది. సో మనం అసలు భయపడే పనే లేదు. పోదాం, తిరుగుదాం. చూస్తున్నారు కదా ఎంత చిల్లు ఉందో. ఎస్, భయపడకుండా వీడియోస్ తీయచ్చు. వన్స్ ఫస్ట్ ఫియర్ ఉంటుంది, బట్ ఆ ఫియర్ ని ఓవర్కమ్ చేస్తేనే ఆ నెక్స్ట్ లైఫ్ అనేది ఉంటుంది అనమాట. సో ఓవర్కమ్ ది ఫియర్, దెన్ ఎక్స్ప్రెస్ ది లైఫ్, ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్.